ఇది వచ్చి మనకి చంద్రగండి కలర్ అండి. చంద్రగండి కలర్ మీద మనకి గ్రీన్ కలర్ వర్క్, గోల్డ్ కలర్ వర్క్ అనేది వచ్చింది మేడం గారు. ఫుల్ అండి హాఫ్ పట్టు ప్రాజెక్ట్ మేడం గారు. మీటర్ పైన ఉంటుందండి. ఇది వచ్చి మనకి పిక్ చింతపెట్టు కలర్ అంటారు కదా, మెరూన్ కలర్ మేడం గారు. మెరూన్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ వర్క్, ఫ్లవర్స్ వర్క్ అనేది వచ్చిందండి. ఇది వచ్చి లెమన్ ఎల్లో మేడం గారు. లెమన్ ఎల్లో మీద మనకి స్కై కలర్, థిక్ స్కై టైప్ వర్క్ వచ్చింది మేడం గారు. ఫుల్ అండ్ బటర్ఫ్లై వర్క్ మేడం గారు. బటర్ఫ్లై వర్క్ అనేది వచ్చింది అండ్ స్కై మేడం గారు. స్కై కలర్ మీద మనకి ఫుల్ పింక్ ఫ్లవర్స్ వచ్చి మనకి ఆల్ ఓవర్ వర్క్ అంటూ వచ్చింది. ఫుల్ వర్క్ మేడం గారు. గ్రీన్ కలర్ మేడం గారు అండి. గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వచ్చి షేడింగ్ అనేది మనకి పింక్ కలర్ అనేది వచ్చింది మేడం గారు. అండ్ పికాక్స్ కూడా డిజైన్ అనేది ఉందండి. థిక్ పింక్ మీద మనకి లైట్ బ్లూ కలర్ షేడింగ్ టైప్ ఫ్లవర్స్ వచ్చినాయండి మనకి. అండ్ బౌట్ నెక్ మేడం గారు. బౌట్ నెక్ అండి. ఇది వచ్చి మనకి మెహందీ గ్రీన్ అండి. మెహందీ గ్రీన్ మీద ఫ్లవర్స్ అండ్ రెడ్ కలర్ షేడింగ్ అండి. షేడింగ్ ఫ్లవర్స్ అండి. క్లాత్ వచ్చి మనకి మీటర్ పైన ఉంటుందండి మేడం గారండి. ఇది వచ్చి థిక్ స్కై మేడం గారండి. థిక్ స్కై అండ్ ఫ్లవర్స్ వచ్చి మనకి బ్లూ కలర్ ఫ్లవర్స్ అనేవి వచ్చినాయండి. అండ్ ఆల్ ఓవర్ వర్క్ మేడం గారండి. ఆల్ ఓవర్ వర్క్ అండి. ఇది వచ్చి మనకి రెడ్ అండ్ పింక్ షేడింగ్లో ఉందండి. రెడ్ కాన్ పింక్ షేడింగ్లో ఉంది. అండ్ పికాక్ డిజైన్ అండ్ డిజైన్లో మనకి బ్లూ కలర్ వర్క్ అనేది ఇచ్చారండి. గోల్డ్ అండ్ బ్లూ. ఇది వచ్చి బ్లాక్ కలర్ మీద మల్టీ కలర్స్ వర్క్ అనేది మనకి రన్గా ఇచ్చారన్నమాట. ఇది బ్లూ కలర్ అండి. బ్లూ పర్పుల్ టైప్ షేడింగ్లో ఉందన్నమాట అండి. బ్లూ అండ్ పర్పుల్ షేడింగ్ అండ్ ఫుల్ వర్క్ అనేది మిలర్ వర్క్ అన్నమాట అండి. ఫుల్ వర్క్ గోల్డ్ అండ్ గ్రీన్ వర్క్ అనేది ఇచ్చారన్నమాట అండి. ఇది వచ్చి రాయల్ బ్లూ మీద మనకి రెడ్ కలర్ వర్క్ అనేది రెడ్ అండ్ గోల్డ్ కలర్ ఫుల్ వర్క్. ఇది వచ్చి పింక్ మీద మనకి ప్యారెట్ గ్రీన్ వర్క్ అనేది వచ్చిందండి. అండ్ ప్యారెట్స్ కూడా వచ్చినాయి. బౌట్ నెక్ మాట. బౌట్ నెక్ ఫ్రంట్స్ కట్ టైప్. రాయల్ బ్లూ మీద మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ వర్క్ వచ్చింది. పీకాక్స్ మిర్రర్ వర్క్ కూడా అండి. ఇది వచ్చి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ మీద మనకి లెమన్ ఎల్లో ఫ్లవర్స్ అండ్ గోల్డ్ కలర్ వర్క్ అండి. ఫుల్ వర్క్ ఆల్ ఓవర్ వర్క్. ఇది మనకు వచ్చి పింక్ మీద స్కై కలర్ మిలన్ వర్క్ టైప్ ఫుల్ వర్క్. బ్లాక్ కలర్ మీద మనకి బ్లూ అండ్ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ టైప్ వర్క్ వచ్చిందండి మొత్తం. రాయల్ బ్లూ మీద మనకి పింక్ అండ్ డిఫరెంట్ కలర్ ఆఫ్ షేడింగ్ వచ్చిందన్నమాట అండి మనకి. గోల్డ్ గ్రీన్ 2 కలర్స్ గ్రీన్ ఉన్నాయండి మన దగ్గర. షేడింగ్స్ అనేవి డిఫరెంట్గా వచ్చినాయి అన్నమాట. ఇది వచ్చి మనకి లెమన్ ఎల్లో, ఇది వచ్చి ఆరెంజ్ కలర్ షేడింగ్ అనేది వచ్చిందండి. అండ్ పికాక్స్. ఇది వచ్చి
మెహందీ గ్రీన్ మెహందీ ఎల్లో షేడింగ్లో వచ్చిందండి, డిఫరెంట్ ఆఫ్ కలర్ అన్నమాట. అండ్ మనకి రెడ్ కలర్ ఫుల్ వర్క్ అనేది వచ్చిందండి, ఆల్ ఓవర్ వర్క్ అనేది. ఇది మ్యాంగో ఎల్లో మీద ఫుల్ కలర్. అండ్ స్కై మనకి పికాక్స్ అనేది వచ్చినాయండి, పికాక్స్ అండ్ ఫ్లవర్స్ అనేది వర్క్ వచ్చింది మనకి. ఇది వచ్చి గ్రీన్ కలర్ మీద మల్టీ కలర్స్ వర్క్ అనేది రన్నింగ్ అయ్యిందని మొత్తం మనకి. ప్రీమియం క్వాలిటీలోనే ఉంటుందని మొత్తం. థ్రెడ్ అయినా మనకి క్లాత్ అయినా ఏదైనా సరే మనం ప్రీమియం క్వాలిటీని యూజ్ చేస్తామని మనం. ఇది వచ్చి మనకి నేవీ బ్లూ మీద మనకి పికాక్స్ అండ్ మళ్ళీ మిర్రర్స్ అనేది వచ్చినాయి. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ అనేది వచ్చిందండి. సేమ్ కలర్ మనకి పింక్ మీద మనకి గ్రీన్ అండ్ సిల్వర్ గోల్డ్ మిర్రర్స్ వర్క్ అనేది వచ్చిందండి. పికాక్స్ అనేది మనకి హైలైట్ డిజైన్ అని చెప్పొచ్చు మెయిన్.